ఇంటర్లింక్లో ఇంటర్లింక్ వీసా కార్డ్ను ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చూసి అందరూ చేసుకోండి గైస్. ఇది మనకి ఫిజికల్ కార్డ్ రాదనమాట, ఓన్లీ ఇంటర్లింక్ యాప్లో చూపిస్తుంది. ఇంటర్లింక్లో వీసా కార్డ్ అనేది మనకి విర్చువల్ కార్డ్ అనేది ఇస్తున్నారనమాట. అది మనం ఎలా ఎలా అయితే తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనకి టాప్ ఏఐ మోడల్ సెలబ్రేషన్స్ అని ఉంది కదా, 29 నుంచి 28 ఫిబ్రవరి వరకు. ఇది క్లిక్ చేయండి గైస్. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ కిందకి వెళ్తే మనకి బాక్స్ అనేవి కనిపిస్తాయి. ఈ ఫస్ట్ బాక్స్లో మనం చూసినట్లయితే క్యూహాన్ టికెట్స్ అని, ఇంటర్లింక్ విర్చువల్ కార్డ్ అని ఇలాగన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగా ప్రతి బాక్స్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ బాక్స్ మనం ఓపెన్ చేయాలనుకుంటే 200 నుంచి 1500 పాయింట్స్ ఉండాలన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా 200 పాయింట్స్ అనేవి సంపాదించండి. అది ఎలా సంపాదించాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి రిఫరల్ కోడ్ అని ఉంటుందన్నమాట. ఈ రిఫరల్ కోడ్ అనేది మీ యొక్క రిఫరల్స్కి షేర్ చేసి సబ్మిట్ చేయమనండి. అప్పుడు మనకి పాయింట్స్ అనేవి 20 పాయింట్స్ అనేవి అని చేసుకోవచ్చు. అలాగే కింద ఇక్కడ చూడండి, బై డైలీ షేరింగ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకు 5 పాయింట్స్. అలాగే కింద ఫాలో ఇంటర్లింక్ లైక్ కామెంట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే 5 పాయింట్స్. ఈ విధంగా మొత్తం డైలీ 15 పాయింట్స్ అయితే రావడం జరుగుతాయి. అలాగా మనం ఒక 29 డేస్ చేస్తే ఖచ్చితంగా 200+ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇంటర్లింక్ కార్డ్ అనేది విర్చువల్గా ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ మైండ్ చేసుకొని ఇవి 200 పాయింట్స్ అనేవి కంప్లీట్ చేయండి. ఖచ్చితంగా ఇంటర్లింక్ వీసా కార్డ్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్.